పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ ఇటు బీసీ సంఘాలంతా కూడా పోరాటాలు కొనసాగిస్తూ వస్తున్నప్పటికీ కూడా మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకి 42% రిజర్వేషన్ అనేది దక్కలేదు. కానీ ఇక ఫ్యూచర్ తరంలో అంటే రాబోయే కాలంలో ఇక బీసీ నేతలు ఏ విధంగా వాళ్ళ స్టాండ్ తీసుకోబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ బాగయ్య గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, బీసీ వైపు నుంచి ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది? మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి రిజర్వేషన్ అనేది ఇవ్వలేదు, మరి ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది? ఫ్యూచర్లో కూడా బాగానే ఉంటుంది. మొన్న ప్రకటించలే, వాళ్ళు గవర్నమెంట్ ప్రకటించలే, అయినా సరే 50 పైన వచ్చింది. మన వాళ్ళు 51% వచ్చారు. బీసీలంతా, బీసీ సర్పంచులు మెంబర్లంతా 50% పైన వచ్చేసారు, 51 పైన. మాకు సంతోషం ఏంటంటే మాకు రిజర్వేషన్ ఇస్తే మాకు సంతోషం. లేకున్నా కూడా మేము ఇంత శాతం వచ్చింది. వాళ్ళంతా మన వాళ్ళే. ఇప్పుడు ఓసీలు కూడా మన దగ్గరనే, మన పక్క వాళ్ళే కదా. వాళ్ళు కూడా మమ్మల్ని గౌరవించాలి, మేము వాళ్ళని గౌరవించాలి. కలిసిమెలిసిపోతే ఐక్యతతోనే ఏదైనా మనం సాధిస్తాం. ఇప్పుడు వీళ్ళు ఏదో చేసి మేము 42 ఇస్తున్నాము మీరు చేయండి అని చెప్పి సెంట్రల్ పంపించినారు. వాళ్ళు అక్కడ పెట్టుకొని కూర్చున్నారు, గవర్నర్ ఇక్కడ పెట్టుకొని కూర్చున్నారు. ఎవరి దగ్గర వాళ్ళ కబోర్డ్లలో పెట్టుకొని కూర్చుంటే పని కాదు కదా. కాబట్టి వాటిని ప్రకటించాలి. ఇంతగా ఇంత ఇస్తామని పిలిచి మాట్లాడాలి. ఎవరినైనా పిలిస్తే బాగుంటుంది. అందుకని మేమేమనుకుంటామంటే పిలిచి మాట్లాడి మా సర్దుబాటు చేసి, ఇగో మీ ఏరియాలో ఇంత ఎక్కువ జనాభా ఉన్నారు, మీరు ఇక్కడ ఉండండి, మాకు ఇక్కడ సపోర్ట్ చేయండి అంటే బాగుంటుంది. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఈ ప్రభుత్వం చేయకూడదు. అందులో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఈ సీఎం గారు చాలా మంచి వాళ్ళే, కానీ అడ్వైజర్స్ బాగలేరు. నేను ఓపెన్గా చెప్తున్నాను. అడ్వైజర్స్లో ఒక్క అడ్వైజరే, ఒక్క వేం నరేందర్ రెడ్డి గారు సలహాదారు చాలా చక్కగా. తక్కిన వాళ్ళు ఎవరు తెలియదు దేశంలో తెలియదు. వాళ్ళు ఇచ్చే అడ్వైజ్ లేదు వాళ్ళకి. ఎందుకంటే ఊరికి ఎట్లా పెట్టుకున్నాడు తప్ప ఇది లాభం లేదు. ఇప్పుడు ఈ రిటైర్ అయినటువంటి వాళ్ళను చాలామందిని మళ్ళీ పెట్టుకున్నారు. సీఎం చెప్పిండు తీసేయమని, అయినా సరే వాళ్ళు పెట్టుకొని ఇంకా వాళ్ళు చేస్తున్నారు. ఇక్కడ జరిగింది, ఇక్కడ నుంచి చాలా కీలకమైనటువంటి రాష్ట్రాలు గత ప్రభుత్వం వాళ్ళకి చేరుతున్నాయి. అందువల్ల వాళ్ళు వీళ్ళు ఇచ్చిన ప్రతిదాన్ని వెంటనే ఖండిస్తున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు మళ్ళీ చేయకూడదు. ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి వాళ్ళు నాయ నరసింహారెడ్డి గారిని, ఈటలను, ఇంకా చాలామందిని, రఘునందనరావు గారిని, చాలామందిని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. బీసీలను కూడా అట్లా ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏం సుఖపడ్డారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన నానా కష్టాలు ఉన్నారు. పాపం అమ్మాయి ఎవరు, కవిత, చాలా మంచి అమ్మాయిని, పాపం ఆమె 6 నెలలు జైలుకు పోయింది. పోతే ఏ తండ్రి తల్లి పోలే. మరి తల్లికి ఎంత బాధ ఉంటుంది, కన్న తల్లికి చాలా బాధ ఉంటుంది. ఆమె ఏడిపే ఇప్పుడు కన్నీరై కారుతూ ఉంది, ఇప్పుడు ఏరై పారుతూ ఉంది. అది శాపంగా మారింది. ఇట్లాంటివి చేయకూడదని నేను అనుకుంటున్నాను. అంతేగాక మా బీసీలను, అట్టడుగులున్నటువంటి బీసీలను కూడా వాళ్ళు ఆదరించాలి. ఇప్పుడు బీసీలో ఏ గ్రూప్లో మొత్తం బిచ్చగాళ్ళు ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్ ఉన్నది కూడా తెలియదు. మరి వాళ్ళకు కూడా కనీసం రిజర్వేషన్ ఇవ్వాలి కదా. ఏదో కార్పొరేషన్ చిన్న పదవులు ఇస్తే పెద్దగా సంతోషపడిపోతారు వాళ్ళు. ఇప్పుడు మేము తిరిగితే మా చుట్టే వస్తున్నారు. బీసీ ఏ గ్రూప్లో 60 కులాల వాళ్ళు మా చుట్టూ వస్తున్నారు. అందువల్ల మేమేమంటామంటే మాకు ఇచ్చే మా రిజర్వేషన్ మాకు ఇస్తే మా వాళ్ళు మీ చుట్టూ ఉంటారు, మీకు కూడా మేము సపోర్ట్ చేస్తాం, మీరు మాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. సో మరి రేపు 28వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు అనేవి మొదలవుతాయి కాబట్టి మీ బీసీ సంఘాల నుంచి ప్రధాన డిమాండ్లు ఏంటంటారు? ప్రధాన డిమాండ్ మా రిజర్వేషన్ మాకు ఇవ్వమంటున్నాం. ఉద్యోగాల్లో, తర్వాత సామాజికంగా అన్నిట్లో, విద్య వైద్యంలో కూడా మాకు రిజర్వేషన్లు మాకు ఇవ్వాలి. ఇంతవరకు రిజర్వేషన్లు రాజకీయంలో ఇవ్వలేదు. రాజకీయంలో రిజర్వేషన్లు ఇస్తేనే మనకు కొంత లాభం ఉంటుంది, అట్టడుగు వాళ్ళు పైకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడిప్పుడే చదువుతున్న రిజర్వేషన్ ఇంతకుముందు లేదు. 1964లో మరి నెహ్రూ గారు, నేను చిన్నగా ఉన్నాను 4th క్లాస్ అప్పుడు, వాళ్ళు ఊరూరికి ఉయ్యాలలు ఇచ్చినారు. ఊరూరికి ఉయ్యాలలు ఇచ్చి ఎంతో ఉపకారం చేశారు. అప్పుడు అమెరికా వాళ్ళు యుఎస్ఏ నుంచి మిడ్ డే మీల్స్ అని చెప్పి ఇక్కడ దరిద్రమైన దేశంలో వాళ్ళు ఉకుమ పెట్టించేసి పాలు ఇచ్చినారు. ఇప్పుడు మేము ఇవేం అడగడం లేదు. కులానికి సంఘానికి మనిషికి మేము ఆస్తాలు అడగడం లేదు. కలిపే ఇవ్వండి. తెలుగు విద్యను కూడా బాగా ప్రోత్సహించండి. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లకు తెలుగు రావడం లేదు. ప్రజల యొక్క బాధలను అర్థం చేసుకోవడం లేదు. వాళ్ళు మేము తెలిసిపోండి అంటారు. ఇట్లా నా ముందలు జరిగినాయి. తర్వాత కొంతమందిని పంపించేస్తున్నారు బయట నుంచే. అది తప్పు కదా. మరి ఐఏఎస్ చదువుకొని మరి రాజ్యాంగ పాలనలో ఉండి ప్రజల యొక్క సాధక బాధలను వాళ్ళు గ్రహించాలి. అట్లా కాదమ్మా, ఇట్లా కాదు, ఇట్లా చేయాలని చెప్పాలి. చెప్తే మాకు సంతోషం. అట్లా చెప్పకుండా బెదిరించేసి పంపించడము, మీరేం చేసారో మీకెందుకు, ఇట్లా రకరకాలుగా చేస్తున్నారు. అది చాలా తప్పు. మరి ముఖ్యమంత్రి గారు వీటన్నిటిని గ్రహిస్తున్నారు, తెలుసు ఆయనకు. ముఖ్యమంత్రి గారు చాలా చొరవ తీసుకొని ఐఏఎస్ ఆఫీసర్లను కూడా బదిలీ చేస్తున్నారు. కానీ బదిలీతో పని కాదు.
బదిలీతో పని కాదు. ఈ రిజర్వేషన్లు అనేవి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కోర్టులో కూడా శ్రీ ఉండిపోవడం, మీకు మన పంచాయతీ ఎన్నికల్లో రాకపోవడం ఫ్యూచర్లో వస్తాయని అనిపిస్తుందా? వస్తాయి, ఇస్తారు, అట్లేం లేదు, ఖచ్చితంగా వస్తాయి. 4 రోజులు ఆలస్యం కానీ మా వాటా మాకు వస్తుంది, మాకు దక్కుతుంది. నిజంగా భారతదేశాన్ని స్వతంత్రం ఇచ్చినటువంటి మనకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక మూల స్తంభాలు. ఆ కాంగ్రెస్ పార్టీని మేము ఏ పార్టీని తిట్టాం, కానీ కాంగ్రెస్ మూల స్తంభాలు. ఇందిరాగాంధీ ఊరూరు తిరిగి తాండాల్లో ఆమె ఆట ఆడింది, పాట పాడింది పిల్లలతో, వాళ్ళతో, పెద్దలతో కూడా, ఆడవాళ్ళతో. వాళ్ళకు ఇండ్లు ఇచ్చినారు, భూములు ఇచ్చినారు, ఎడ్లు ఇచ్చినారు, ఆవులు ఇచ్చినారు. ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు కొంత మేము బాగుపడి ఇప్పుడు ఉంది. అందుకని రేవంత్ రెడ్డి గారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, ఆయన కూడా ఏ కులవృత్తుల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఆదరణ ఉండాలి. కొద్దిగా గొప్ప ఏదో సాయం వాళ్ళు ఉన్నటువంటి పథకాల ద్వారా కొంత సాయం చేస్తే, ఇప్పుడు ఉదాహరణ చెప్తాను, గంగెడ్లలో ఉన్నారు, గంగెడ్లలో నిత్యం గంగెడ్లలో ఆట ఆడుకుంటున్నారు, పాట పాడు తిరుగుతున్నారు. అది బిచ్చాటనగా మారిపోయింది వృత్తి కాదు, అట్లా కాదు. ఏదో కొంత ఒక పునాది ఏదైనా ఒక వృత్తికి వాళ్ళకు సహకారం చేస్తే అలా వృత్తి చేసుకొని బతారు. ఏదో కనీసం కూరగాయలు అమ్ముకుంటారు, ఏదో చేస్తారు. అది కూడా లేకుండా చేస్తే ఏదో బక్కచిక్కి నావును పట్టుకొని ఊరు తిరిగితే వాళ్ళకి ఏమొస్తుంది? ఇంటికాడ 4 పిల్లలు పోషించాలంటే కష్టం. ఇప్పుడు రైల్వే బ్రిడ్జిల కింద, బస్ స్టాండ్ల దగ్గర వాళ్ళు ఫుట్పాత్ మీద పడుకుంటున్నారు. వాళ్ళ జీవన విధానం ఏం కావాలి? ఓట్లప్పుడు మాత్రం పోతున్నారు వాళ్ళు. ఓట్లప్పుడు ఏదో ఓటేస్తారు, మళ్ళీ పట్టణంలో పడుతున్నారు. అది మంచి పద్ధతి కాదు. కాబట్టి బీసీల యొక్క పాపులేషన్ కూడా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అవును, పాలిటిక్స్లో కూడా వస్తూ ఉంటారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు అయితే పార్టీలతో సంబంధం లేకుండా జరిగాయి, కానీ రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అనేవి పార్టీల పరంగా జరుగుతాయి. కాబట్టి అప్పుడైనా ప్రభుత్వం బీసీల వైపు చూసి బీసీలకి రిజర్వేషన్ ఖరారు చేస్తుందని అనిపిస్తుందా? చేస్తారనుకుంటున్నాను. మీరు ఎంతవరకు పోరాడతారంటారు? చేస్తారు. చెయ్యకున్నా మా వాటకు మేము గెలవడానికి సిద్ధంగా ఉన్నాం. 100% చేయాలి, వాళ్ళు మా మాట వినాలి. ఎందుకంటే ఇంట్లో కూడా మామూలు కాదు కదా, అంతా బీసీ నాయకులు చాలా ప్రాంతాలు తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను 45 సంవత్సరాల నుంచి బీసీ సంఘంలో ఉన్నాను. డాక్టర్ మరిచెన్నారెడ్డి గారితో తిరిగినాం, చాలా పెద్దవాళ్ళతో తిరిగినాం. మరి మమ్మల్ని చాలా ఆదరించి మాకు దేశమంతా తిప్పుకున్నారు వాళ్ళు. మేము కూడా తిరిగి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓసీలైనా మా వాళ్ళే, మేము కాదన్నాం. ఎవరిని తిట్టకూడదు, తిట్టితే వచ్చేది ఏం లేదు. వాళ్ళు మమ్మల్ని తిట్టినా, మేము వాళ్ళని తిట్టినా వచ్చేది ఏం లేదు. మేము తిట్టకుంటేనే సాధించుకోవాలనుకున్నాం. మేము అడగకుంటేనే ఇస్తారని ఇప్పటికీ ఆశిస్తున్నాం. మేము మా రిజర్వేషన్ మాకు ఇస్తారు, మా గ్రూప్ల వారిగా మాకు ఇస్తారు. ఏబిసిడీలో ఇప్పటి వరకు కూడా చాలా ఆగ్రహం అనేది వ్యక్తం చేస్తారు. బీసీ సంఘాల నుంచి చాలా ఆగ్రహాలు, నిరసనలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి అసలు మీ రిజర్వేషన్ ఇప్పటివరకు రాకపోవడానికి గల రీజన్ మెయిన్ ఎవరంటారు? బీసీల్లో నేను అంటున్నా ఏంటంటే, బీసీల్లో ఎవరికి వారే పెట్టుకొని ఉండడము ఒకటి, ఐక్యత లేకపోవడం ఒకటి. వీళ్ళు 2 అంటే వాళ్ళు 4 అంటే 8, నేను ఇది చేస్తాను, నేను ఇది చేస్తాను, అట్లా కాదు కావాల్సింది. చేసిన ప్రణాళికతో మనము అడిగి సాధించుకోవాలి. కొట్లాడి సాధించుకుంటే అది చాలా తక్కువ లాభం, కానీ అడిగి ఖచ్చితంగా సాధించుకుంటే పర్సెంటేజ్ మనకి ఎక్కువ వస్తుంది లాభం. అట్లా మనం అడిగి సాధించుకోవాలని చెప్పి నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, సీఎంకి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళు ఎవరెవరికో ఏదో చేస్తున్నారు. మరి ఇప్పుడు మన రాష్ట్రంలో ఇక్కడనే చెప్తున్నాను, మంచి యోధులు, క్రీడాకారులు ఉన్నారు, మంచి డాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకు గిన్నిస్ బుక్ రికార్డ్ అయింది, 6 నెలలు అయింది, ఇప్పటిదాకా పిలవలేదు. మేము అందరికి ఇచ్చినాం విజ్ఞప్తి లెటర్లు, కానీ ఇవ్వాలి కదా, పిలవాలి కదా, వాళ్ళు కనీసం ఆదరించాలి కదా. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి గారు కొండరెడ్డిపల్లి వాళ్ళని అందరిని పిలిచి ఒక ఫోటో దిగినారు, సంతోషం. కానీ వీళ్ళతో కూడా కనీసం ఉన్నటువంటి ప్రజానీకంలో లక్షలకు ఒకరు వస్తున్నారు, గిన్నిస్ బుక్లో 1,00,000 కోట్లకు ఒకరు వస్తారు. వాళ్ళకు కూడా సన్మానం లేదు, నీకు కనీసం పిల్లలు లేదంటే ఇప్పుడు ఏమనుకోవాలి? మేము సెక్రటరీలో ప్రతి ఆఫీసర్ని కలిసినాం, చెప్పినాం, వినతి పత్రాలు ఇచ్చినాము, సర్టిఫికేట్లు జిరాక్స్ చేసి ఇచ్చినాము, అందరికి ఇచ్చినాం, ఇప్పటిదాకా పిలవలే. అందుకని అట్లా చేయకూడదు, అది పద్ధతి కాదు. మీ సెక్రటరీలు కూడా సరిగ్గా పనిచేయడం లేదు, నేను చెప్తున్నాను. తర్వాత పాత సెక్రటరీ రిటైర్ అయిన వాళ్ళని మీరు పెట్టుకోకండి, వాళ్ళని తీసేయండి. అందువల్ల వాళ్ళకి ఇచ్చేటువంటి సాలరీ ఇక్కడ 3కి ఇస్తారు, పిల్లలకు 3కి ఇవ్వండి. ఇప్పుడు నన్ను అడిగినారు, కాలేజ్ అయినా నీకు 60,000 ఇస్తాను, మీ ప్రిన్సిపల్ తీసుకుంటున్నారు. వద్దు, నా బదులు 3 పిల్లలు బతుకుతారు, 20,000 అయినా వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పిన. ఇప్పుడు చేసిన వాళ్ళు చేయడం ఎందుకు? వాళ్ళకి పెన్షన్ కూడా ఉంది కదా, మా లెక్క. వాళ్ళు చేయొద్దు. అసలు రిటైర్ అయిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలి. వాళ్ళు పాతుకొని వాళ్ళ నాడి వీళ్ళ నాడి పెట్టేసి వీళ్ళ కొట్లాటలు పెట్టడము, ప్రచారం చేయడము, వీళ్ళను నాశనం చేయడం, దీనికి ఎగబడ్డారు. వాళ్ళు 1,00,000 కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఇంకెందుకు? ఇప్పుడు ఇన్ని కేసులు ఎక్కడొచ్చినాయి? ప్రభాకర్ రావుది, వీళ్ళది, ఆ చీఫ్ సెక్రటరీ, వీళ్ళు సామాన్యులు గారు. ఇప్పుడు ఇంకా వాళ్ళు తతంగం ఆడుతున్నారు, నాటకాలు ఆడుతున్నారు. వాళ్ళని తక్షణమే ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ రిటైర్ అయిన వాళ్ళని ఇంటికి పంపించేయండి, మంచి వాళ్ళని, నమ్మకం ఉన్న వాళ్ళని పెట్టుకోండి. సలహాదారులు కూడా మంచి వాళ్ళు ఉండాలి. నేను చెప్పాను కదా, ఒక పాపం ఆయన వేం నారేంద్ర రెడ్డి గారు ఎంతమంది చేస్తాడు? ఆయన ఎన్ని ప్రాంతాలను తిరుగుతాడు, దొరకడు, కష్టం పాపం ఆయన. అందుకని అట్లా కాకుండా మీకు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అనుభవజ్ఞులను మంచులను పెట్టుకోండి. కుల సంఘాలను కూడా పెట్టుకోండి, తప్పేముంది? మీకు నమ్మకం ఉన్న వాళ్ళని పెట్టుకోండి, నన్ను పెట్టుకోవాలని నేను అడగను. కానీ అట్లా పెట్టుకుంటే మీకు సమాచారం వస్తుంది. బీసీ నాయకుల వల్ల బీసీ ఓట్లన్నీ వస్తాయి మీకు.
ఏ నాయకులని కాదు, కొంతమంది పెట్టుకోండి, మీకు నమ్మకంలో మీ ఏరియాను చూసుకొని పెట్టుకోండి. అట్లా చేయడం వల్ల ఏంటంటే ఓట్లు వస్తాయి మీకు, మీ మీద అరే మంచి వాళ్ళని పేరు వస్తుంది, మీరు మంచిగా చెయ్యాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మీరు మంచి వాళ్ళే, కానీ మీ మాట కొందరు మంత్రులే వినడం లేదు, మా ఎమ్మెల్యేలు వినడం లేదు. ఇక్కడోటి చెప్తారు, అక్కడోటి చెప్తారు, చెప్పి కొట్లాడ పెట్టేస్తారు. ఒక ఆయన దగ్గర పోయినాను, ఆయన చాలా పెద్ద ఆయనే, కానీ ఆయన ఏమంటాడంటే ఆ ఫోన్లే బాగా ఇప్పుడు ఏం చేస్తాము, ఉద్యమం ఏం అయిపోయిన ఉద్యమం మీద అన్నాడు. పెట్టుకోవాలి. ఇప్పుడు ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో మీకు ఒక్కటి చెప్తాను ఎగ్జాంపుల్. తెలంగాణ ఉద్యమంలో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ట్రాన్స్ఫారం బంద్ చేసి 60 మంది ఆడపిల్లలు చాలా దెబ్బలు కొట్టినారు. 60 మంది దెబ్బలు కొడితే అందులో 8 మంది సీరియస్ అయ్యి రక్తం ఓడింది. ఆ రాత్రి 2 గంటలకు నేను మా ఇంట్లో నుంచి, మా ఇల్లు దగ్గర యూనివర్సిటీకి వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రమేల సభ హాస్పిటల్లో జాయిన్ చేసినాను. మాకు ఎంత బాధ చెప్పండి. ఇప్పుడు ఆ పిల్లలు ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని ఇద్దరు పిల్లలు ఆ 35-40కి వచ్చినారు, ఉద్యోగాలు లేవు, పిహెచ్డీలు చేసినారు. మరి వాళ్ళకు ఇవ్వాలి కదా, వాళ్ళు దెబ్బలు తెలంగాణ కొరకు నిధులు నియామకాల కొరకు చేసింది, మరి వాళ్ళకి ఇవ్వకుంటే ఎట్లా? ఇప్పుడు మీరు నిధులు ఊరికే పంచకండి, ఊరికి ఇవ్వకూడదు. మన గౌరవనీయులు ఉప ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ మనకు చాలా గొప్ప మంచి విషయం చెప్పినాడు. అట్లా మనము భాషను బతికించుకోవాలి, రాష్ట్రాలను బతికించుకోవాలి, ఆర్థిక వనరులను మనం సమకూర్చుకోవాలి. ఎవరికంటే అపాత్రదానం చేస్తే అది పాపం చుట్టుకుంటుందట. వీళ్ళు ఎవరు దొరికితే వాళ్ళకి పంచేస్తున్నారు, అట్లా కాదు, ఉన్న వాళ్ళకి పంచాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.